ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇంటిల్లపాదికి అవసరమైన ఆయుర్వేద ప్రథమ చికిత్సలు, వీటిని తెలుసుకుందాం. ఇంట్లో అందరినీ వేధించేటువంటి సమస్య చిన్న పెద్ద తేడా లేకుండా మొటిమలు. చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ప్రాణాంతక సమస్యల స్థాయిలో వేధించే సమస్యలు కొన్ని ఉంటాయి. వీటిల్లో ఈ మొటిమలు అనేవి ముఖ్యమైనవి. ఎంతోమంది యువతీ యువకుల్ని నిద్రాహారాలు లేకుండా చేసేటటువంటి సమస్య ఈ మొటిమలు. దీనికి ఏం చేయాలి? ఒక చక్కటి చికిత్స ఉంది. ఒక చిన్న బౌల్లో 1/2 టీ స్పూన్ పసుపు పొడిని తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ చందనం పొడిని తీసుకోండి. కొద్దిగా నీళ్లు కలుపుతూ పేస్ట్ లాగా తయారు చేయండి. దీన్ని రాత్రి పడుకునే ముందు మొటిమల మీద పూసుకోండి. ఉదయం గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా కొంతకాలం పాటు చేస్తే మీ ముఖం మీద మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, చీము పొక్కులు, సెగగడ్డలు, మొటిమల ఘాట్లు ఇవన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ మొటిమల సమస్య తీవ్రంగా ఉందనుకోండి, అప్పుడు దీనికి అదనంగా తాజా కలబంద రసాన్ని పూటకి ఒక అరకప్పు చొప్పున 2 పూట్ల కూడా కడుపు లోపలికి తీసుకోండి. దీంతో మీ మొటిమలు ఎంత మొండిగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఆడపిల్లల్లో బహిష్టు సమస్యల వల్ల వచ్చేటటువంటి మొటిమల్లో ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఇక ఇలాంటి మరొక అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉబ్బసం, ఆస్మా. అందరూ హాయిగా నిద్రపోయేటటువంటి టైంలో నిద్ర లేకుండా అవస్థ పడేలా చేసేటటువంటి సమస్య ఈ ఉబ్బసం. దీనికి ఏం చేయాలి? ఒక చక్కటి చికిత్స ఉంది. ఒక పాత్రలో 1 కప్పు నీళ్లు తీసుకోండి. స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. నీళ్లు మరగటం మొదలుపెట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ అతి మధురం వేరు పొడిని కలపండి. అలాగే 1/2 టీ స్పూన్ శొంఠి పొడిని కలపండి. కొద్దిసేపు సిమ్ మీద పెట్టి దించండి. ఇప్పుడు దీన్ని ఔషధం సిద్ధమైంది. కొద్దిగా సిప్ చేస్తూ చప్పరిస్తూ తాగండి. దీంతో ఉబ్బసం లోపల ఉండేటటువంటి తీవ్రత తగ్గుతుంది, గాలి బాగా ఆడుతుంది. సమస్య తీవ్రతను బట్టి దీన్ని రోజుకి 3 లేదా 4 సార్లు తాజాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇక ఇలాంటిదే మరొక సమస్య, ఇంట్లో అందరినీ వేధించే సమస్య, తెమ్మడతో కూడినటువంటి దగ్గు, ప్రొడక్టివ్ కాఫ్, అలాగే ఆయాసం, పిల్లి కోతలు, ఇవి కలగలిపి ఉండటం. కఫం, తెమ్మడ ఇలాంటివి తయారైనప్పుడు గొంతులో గట్టి పడుతుంది. దీంతో దగ్గు అనేది మొదలవుతుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక చక్కటి చికిత్స ఉంది. ఒక కప్పులో ఒక పావు కప్పు తాజాగా తీసినటువంటి ఉల్లిపాయల రసాన్ని తీసుకోండి. దీనికి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కలపండి. 1 టీ స్పూన్ తేనెను కూడా కలపండి. బాగా కలియదిప్పేసేసి ఔషధం సిద్ధమైంది, తాగేయండి. దీంతో కఫం తెగుతుంది, ఊపిరి బాగా ఆడుతుంది. కఫం గట్టిపడి దగ్గుని, ఉబ్బసాన్ని కలిగించేటటువంటి స్థితుల్లో ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఇక ఇలాంటిదే మరొక ముఖ్యమైనటువంటి సమస్య, ఎమర్జెన్సీ లాగా వచ్చేటటువంటి సమస్య నడుము నొప్పి. నడుము నొప్పి వ్యక్తిగతమైన సమస్యే కాదు, సాంఘికమైనటువంటి సమస్య కూడా. ఈ నడుము నొప్పి వల్ల అనేక వేల పని గంటలు వృధా అవుతూ ఉంటాయి. ఇలాంటి ఈ నడుము నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? ఒక చక్కటి గృహ చికిత్స ఉంది, ప్రథమ చికిత్స ఉంది. ఏం చేస్తారంటే, ఒక పెద్ద చెంచాడు తాజా అల్లం ముద్దని తీసుకోండి. దీనికి 5-6 చుక్కల నీలగిరి తైలాన్ని కలపండి. అప్పుడు 2 బాగా కలియదిప్పితే ఆయింట్మెంట్ మాదిరిగా తయారవుతుంది. ఈ లినమెంట్ని, ఈ ఆయింట్మెంట్ని నడుము నొప్పి మీద ఎక్కడైతే ఉందో అక్కడ నడుము నొప్పి మీద పూసుకోండి. అయితే ఎక్కువగా మసాజ్ మాత్రం చేయొద్దు. తర్వాత వేడి ఇసుక మూటతో కానీ లేకపోతే హాట్ వాటర్ బ్యాగ్తో కానీ కాపడం పెట్టుకోండి. 1 లేదా 2 రోజులు పూర్తిగా అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ తీసుకోండి. దీంతో ఈ కండాల బెణుకుల వల్ల వచ్చేటువంటి నడుము నొప్పి తగ్గుతుంది. అలాగే నడుము పట్టేయటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
ఎంతోమందికి ఉపయోగపడినటువంటి సింపుల్ అలాగే ఎఫెక్టివ్ రెమెడీ ఇది. ఇక మరొక సమస్య నోటి దుర్వాసన. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు తమను తామే సంఘం నుంచి వేరుపరుచుకుంటారు, సోషల్ ఐసోలేషన్. ఇలాంటి వాళ్ళ కోసం ఈ ఔషధాన్ని తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా 2 పూట్ల అర చెంచాడు అతి మధురం వేరుపొడితో పళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండండి. అలాగే నీళ్ళతో 1 లేదా 2 నిమిషాలు బాగా పుక్కిట పట్టండి. అలాగే రోజుకి 2 సార్లు కలబంద రసాన్ని పూటకి అరకప్పు చొప్పున తాగుతూ ఉండండి లోపలికి. అలాగే ఆహారం తర్వాత 3 పూట్ల కూడా పూటకి అర టీ స్పూన్ చొప్పున సోంపు గింజలు ఉంటాయే, వీటిని నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉండండి. ఇలాగా 40 రోజులు చేస్తే నోటి దుర్వాసన సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇక మరొక సమస్య, ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య రక్తస్రావాలు. రక్తస్రావం చాలా చాలా ప్రమాదకరమైంది. ఈ ప్రాణాల్ని హరించగలిగేటటువంటి అత్యవసర స్థితి ఇది. రక్తస్రావం అవుతున్నప్పుడు ఏం చేయాలి? 1 గ్లాసు చన్నీళ్ళు తాగండి. అలాగే 5-6 ఐస్ ముక్కలు ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్, వీటిని నలగొట్టి దస్తీలో మూటగా గట్టి ఎక్కడైతే మీకు గాయమైందో ఆ గాయం మీద ఒత్తిడిని కలిగిస్తూ 5 లేదా 6 నిమిషాలు ప్రయోగించండి. ఆ తర్వాత రక్తస్రావం జరుగుతున్న ఈ భాగాన్ని గుండె కంటే కాస్త ఎత్తులో ఉంచండి. చివర్లో దూది ఉండని కాల్చి మసి చేసి రక్తస్రావం జరుగుతున్న భాగం మీద డస్టింగ్ పౌడర్ లాగా చిలకరించండి. దీంతో ఈ చాకులు, బ్లేడ్లు ఇలాంటివి కోసుకుపోవటం వల్ల జరిగేటువంటి రక్తస్రావాలు ఆగుతాయి. ఇక మరొక సమస్య, శరీరాంతర్గతంగా రక్తస్రావాలు అవటం, ఇంటర్నల్ బ్లీడింగ్. చిగుళ్ళ నుంచి రక్తం కారటం, అలాగే నెలసరిలో అనియతంగా రక్తం స్రవిస్తూ ఉండటం, ముక్కు నుంచి రక్తం కారటం, పైల్స్ సమస్యలో రక్తస్రావం జరగటం, అలాగే గర్భధారణ సమయాలలో రక్తస్రావం కనిపించటం, ఇలాంటివి అన్నీ కూడా మెడికల్ ఎమర్జెన్సీస్ లాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక చక్కటి చికిత్స ఉంది. అరకప్పు గోరువెచ్చటి పాలకి 1/2 టీ స్పూన్ కుంకుమ రేకల్ని కలపండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడిని కూడా కలపండి. బాగా కలిదిప్పేసేసి తాగేయండి. ఇలా రోజుకి 2 సార్లు లేదా అవసరాన్ని బట్టి 3 సార్లు తాగితే శరీరాంతర్గతంగా జరిగేటటువంటి రక్తస్రావాలు ఆగిపోతాయి. ఇక మరొక సమస్య, సెగగడ్డలు, అలాగే చీముగడ్డలు. పదే చీముగడ్డలు తయారవటం, విపరీతమైనటువంటి నొప్పిని కలిగిస్తూ ఉండటం, పగలటం, అలాగే తిరిగి ఇవి తయారవుతూ ఉండటం, ఇంకా ఇలాగ ఒక చరివిత చరణంలాగా ఇదే సమస్య తిరగబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక చక్కటి ప్రథమ చికిత్స ఉంది. ఒక చిన్న గిన్నెలో 1 టీ స్పూన్ శొంఠి పొడిని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు పొడిని కలపండి. దీనికి ఈ మిశ్రమానికి కొద్దిగా నీరు కలుపుతూ పేస్ట్ లాగా తయారు చేయండి. దీన్ని ఒక బ్యాండేజీ గుడ్డ మీద మందంగా పరవండి. చీమగడ్డ మీద ఒక పట్టీలాగా కట్టుకోండి. లేదా ఈ పేస్ట్ నేరుగా మందంగా చీమగడ్డ మీద లేపనం మాదిరిగా పూసుకోండి. ఆరిపోయిన తర్వాత తొలగించేసేసేయండి. ఇలాగా గడ్డ పగిలి చీము బయటకు వచ్చే వరకు చేస్తూ ఉండండి. కొన్ని సందర్భాలలో చీమగడ్డ పగలకుండా లోపలికి ఇంకిపోతుంది. దీంతో చీము తగ్గిన తర్వాత నొప్పి నుంచి ఉపశమనం అనేది మీకు వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. ఇదంతా చేసుకోలేకపోయారనుకోండి, అప్పుడు మరొక ఉపాయం ఉంది. ఉల్లిపాయని నిప్పుల మీద ఉడికించండి. ఇప్పుడు ఉడికిన ఈ ఉల్లిపాయని ముద్దగా నూరండి. వేడిగా ఉండగానే లేపనం చేసుకోండి. ఇక మరొక మెడికల్ ఎమర్జెన్సీ, స్టవ్ దగ్గర కాలి గాయం అవటం. అగ్గిపుల్ల గీసినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా పాత్రను పట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే వేడివేడి ద్రవ పదార్థాలు శరీరం మీద ఒలికినప్పుడు కానీ కాలిపోతుంది, గాయం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో వాడుకోదగినటువంటి ఒక మంచి ప్రథమ చికిత్స తెలుసుకుందాం. ఒక చిన్న ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ తాజాగా తీసిన కలబంద ఆకుల గుజ్జును తీసుకోండి. ఈ కలబంద ఆకుల గుజ్జుకి 1 చిటికెడు పసుపు పొడిని కలపండి. ఆయింట్మెంట్ లాగా తయారు చేయండి. అవసరం అనుకుంటే తగినంత నెయ్యిని కానీ, లేకపోతే కొబ్బరి నూనె కానీ దీనికి కలపండి. ఈ మిశ్రమాన్ని కాలి ఎక్కడైతే గాయం అయ్యి ఎక్కడైతే మంటగా ఉందో ఆ భాగం మీద పల్చగా పూసుకోండి.
ఇలాగా 2 లేదా 3 రోజులు, రోజుకి 2 సార్లు దీన్ని ఆయింట్మెంట్ లాగా ప్రయోగిస్తూ ఉంటే కాలిన గాయాలు సురక్షితంగా మచ్చబడకుండా మానిపోతాయి. ఇక మరొక సమస్య మెడికల్ ఎమర్జెన్సీ లాగా వచ్చేది ఉన్నట్టుండి జలుబు చేయటం, ముక్కు గారుతూ ఉండటం. జలుబు చేసినప్పుడు ముక్కు దెబ్బడ ప్రధాన సమస్యగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవటానికి, జలుబుని కలిగించే వైరస్ని అడ్డుకోవటానికి ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. ఒక పెద్ద విశాలమైన గిన్నెలో 2 పెద్ద గ్లాసుల నీళ్లు తీసుకొని కలపలా మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ శొంఠి పొడిని కలపండి. అలాగే 1 గుప్పెడు నీలగిరి ఆకుల్ని కలపండి. దాంట్లో కొద్దిగా నలిపివేయండి. ఘాటు ఆవిరి రావటం మొదలెడుతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని తల మీద ఒక టవల్ కప్పుకొని ఈ ఆవిరిని బాగా తీసుకోండి. తర్వాత 1 చిటికెడు వజ అంటారు, దీని పొడిని 3 వేళ్లతో తీసుకొని 2 ముక్కు రంధ్రాలతో బలంగా పీల్చండి. దీంతో ఈ ముక్కు దెబ్బడ, సైనస్ నొప్పి, అలాగే తల బరువు ఇలాంటివన్నీ కూడా పటాపంచలు అవుతాయి. దీంతో వెంటనే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకు వేధించే జలుబు నుంచి సత్వరమే ఇమ్మీడియట్గా రిలీఫ్ని ఇచ్చేటటువంటి అద్భుత చికిత్స ఇది. ఇక మరొక సమస్య శరీరంలో బాగా వేడిగా ఉండటం, అతి వేడి. శరీరంలో ఇలా వేడి పెరగటం అనేది చాలామందికి అనుభవమే. చాలా సందర్భాలలో థర్మామీటర్లో నార్మల్గానే ఉన్నప్పటికీ కూడా శరీరంలో మంటలుగా, సెగలు, పొగలు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. 1 పెద్ద గ్లాసుడు నీళ్లు తీసుకోండి. ఈ నీళ్ళకి 3 ఎండు ఖర్జూరాలను కానీ లేకపోతే పండు ఖర్జూరాలను కలపండి. స్టవ్ మీద పెట్టి మరిగించండి. సగం నీళ్లు మిగిలిన తర్వాత దించి గింజలు తీసేసేసి బ్లెండర్లో వేసి జ్యూస్లా తయారు చేయండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకునే జ్యూస్ని తాగేయండి. దీంతో వేడి తగ్గుతుంది. ఇక కొంతమందికి శరీరంలో మంటలు ఉంటూ ఉంటాయి, బర్నింగ్ సెన్సేషన్. చాలామందికి అరికాళ్ళల్లో మంటలుగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే అరిచేతుల్లో మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. బడలిక, నిస్త్రాణ ఇలాంటి వాటి వల్ల బాగా ఆరాటంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలి? ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. 1/2 గ్లాసు కొబ్బరి నీళ్ళకి 1/2 గ్లాసు ద్రాక్ష పళ్ళ రసం కలపండి. అమోఘమైన కాంబినేషన్, తాగేయండి. దీంతో నీరసం, నిస్త్రాణ ఇలాంటివన్నీ కూడా దూరం అవుతాయి, వేడి తగ్గుతుంది. ఇక మరొక సమస్య కళ్ళ మంటలు. ఈ కళ్ళ మంటలు, బర్నింగ్ ఐస్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కూడా ఒక చక్కటి ప్రథమ చికిత్స ఉంది. ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న సమస్యల్లో అతి ముఖ్యమైనది కళ్ళ మంటలే. కాలుష్యం, ఎండ వేడి, కంప్యూటర్లను అదే పనిగా చూస్తూ ఉండటం ఇలాంటి కారణాల వల్ల ఈ కళ్ళ మంటలు వస్తాయి. దీనికి ఏం చేయాలి? ఒక మంచి ప్రథమ చికిత్స. మంచి ప్రశస్తమైన వంట ఆముదాన్ని తీసుకోండి, లేకపోతే మామూలు ఆముదాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా దీన్ని కొద్దిగా తీసుకొని అరికాళ్ళకి రాసుకొని మర్దన చేసుకోండి. అలాగే స్వచ్ఛమైనటువంటి గులాబీ జలాన్ని, రోజ్ వాటర్ని ఒక 3 చుక్కల చొప్పున 2 కళ్ళలో కూడా ఐ డ్రాప్స్గా వేసుకోండి. రాత్రిపూట పడుకునే ముందు స్వచ్ఛమైన తాజా కలబంద రసాన్ని 3 చుక్కల మోతాదుగా మళ్ళీ కళ్ళలో వేసుకోండి. దీంతో ఈ కళ్ళ మంటలు వెంటనే తగ్గుతాయి. ఇక మరొక సమస్య, ఒక ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య పొట్ట ఉబ్బరింపు, అలాగే ఉదరంలో గ్యాస్ తయారవటం. చిన్న పెద్ద, స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఈ గ్యాస్ సమస్య. గ్యాస్ని పుట్టించేటటువంటి ఆహారాన్ని తీసుకోవటమే కాకుండా అమీబియాసిస్, ఆందోళన ఇలాంటి అనేక సమస్యల వల్ల ఈ గ్యాస్ సమస్య వస్తుంది. కొంతమందిలో అర్ధరాత్రి ఉన్నట్టుండి గ్యాస్ పెరిగిపోయి మెడకు వచ్చేస్తుంది. గ్యాస్ పైకి కిందకి వెళ్లకుండా అక్కడ బంధించబడిపోయి ఆందోళనకి గురి చేస్తుంది. గుండెపోటు స్థాయిలో కంగారు పెడుతుంది. దీన్ని తగ్గించుకునేటువంటి ఒక మంచి ఇమ్మీడియట్గా రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఒక ప్రథమ చికిత్స తెలుసుకుందాం. 1 కప్పులో నీళ్లు తీసుకోండి. 1 చిటికెడు వంట సోడా, బేకింగ్ సోడా దీన్ని కలపండి. దీనికి 1.5 పెద్ద చెంచాల నిమ్మరసం కూడా కలపండి. ఔషధం సిద్ధమైంది, దీన్ని తాగేయండి. ఇది పొట్టలో తయారైనటువంటి గ్యాస్ సమస్యను వెంటనే తగ్గిస్తుంది. దీంట్లో వాడినటువంటి వంట సోడా సహజమైన యాంటాసిడ్గా పనిచేస్తుంది.
ఇక నిమ్మరసం ఇది ప్రేవుల కదలికను మెరుగుపరుస్తుంది. ఇక ఇలాంటిదే మరొక సమస్య, చిగుళ్ళ నుంచి రక్తం కారటం, బ్లీడింగ్ గమ్స్. చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు చాలామంది కంగారు పడతారు. అయితే సాధారణంగా విటమిన్ సి లోపము, పోషకాహార లోపము, అలాగే నోటి స్వాస్థ్యం లేకపోవడం ఇలాంటి సమస్యల వల్ల ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారటం అనే సమస్య వస్తుంది. ఇలాంటి బ్లీడింగ్ గమ్స్ సమస్యను తగ్గించేటటువంటి సత్వరమే రిలీఫ్నిచ్చేటటువంటి ఒక అద్భుతమైన చికిత్స తెలుసుకుందాం. ఒక కప్పు నీళ్ళకి 1.5 పెద్ద చెంచాల నిమ్మరసం కలపండి. బాగా కలిగి తిప్పి తాగేయండి. అలాగే చూపుడు వేలుతో కొబ్బరి నూనె తీసుకొని చిగుళ్ళ మీద పూసుకొని మర్దన చేసుకోండి. దీంతో ఈ చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య తలనొప్పి, సైనసైటిస్, జలుబు, కఫం వల్ల వచ్చేటటువంటి తలనొప్పి. ఇది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తలనొప్పి నిజానికి చాలా సాధారణమైనటువంటి సమస్య. కొంతమందికి ఈ సమస్య నిత్య వేదన కింద మారి జీవితాన్ని నరకం చేస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి శక్తివంతమైన రసాయన మందులు వాడుతూ ఉంటారు. మరి వీటితో కొత్త సమస్యలు వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి జలుబు, కఫం ఇలాంటి సమస్యల కారణంగా వచ్చేటటువంటి తలనొప్పి సమస్యని సురక్షితంగా తగ్గించేటటువంటి మంచి ప్రథమ చికిత్స తెలుసుకుందాం. ఒక పెద్ద చెంచాడు తాజా శొంఠి పొడిని తీసుకోండి. దీనికి కొద్దిగా నీళ్లు కలుపుతూ పేస్ట్ లాగా తయారు చేయండి. దీన్ని కొద్దిగా వేడి చేయండి. తర్వాత నుదుటి మీద, కణతల మీద లేపనం లాగా పూసుకోండి. దీన్ని పూసుకున్న తర్వాత కొద్దిగా మండినట్లు అవుతుంది, కంగారు పడకండి. అంటే ఇది ఒక కౌంటర్ ఇరిటెంట్గా పనిచేసి తలనొప్పిని చిటికలో తగ్గిస్తుంది. సాధారణమైనటువంటి తలనొప్పిని తగ్గించే మంచి దివ్య ఔషధం ఇది. ఇక కొంతమందికి ఈ కణతల్లో తలనొప్పి వస్తూ ఉంటుంది, టెంపోరల్ హెడేక్. దీని గురించి ఇది కూడా ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా వస్తూ ఉంటుంది. ఎసిడిటీ, టెన్షన్లు, వేడి, అలాగే హార్మోన్ల తేడాలు ఇలాంటి వాటి వల్ల చాలామందికి కణతల్లో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇలా కణతల్లో నొప్పి అనే సమస్య మీకుంటే ఎలా తగ్గించుకోవాలి, ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. దీన్ని తెలుసుకుందాం. ఒక కప్పు బాగా మసలబెట్టిన వేడి నీళ్ళు తీసుకోండి. ఈ వేడి నీళ్ళకి 1.5 టీ స్పూన్ల జీలకర్రను కలపండి. అలాగే 1.5 టీ స్పూన్ల ధనియాలను కలపండి. మూత పెట్టి 10 నిమిషాల పాటు వదిలేయండి. అంటే మీకు ఒక హాట్ ఇన్ఫ్యూజన్ తయారవుతుంది. దీన్ని వడపోసుకొని ఒక టీ లాగా తాగండి. ఇదే సమయంలో చందనం చెక్కని సాంద్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ అరగదీయండి. ఈ పేస్ట్ని కణతలకు పూసుకోండి. దీంతో వేడి వల్ల, పిత్త ప్రకోపం వల్ల, ఎసిడిటీ వల్ల వచ్చేటటువంటి ఈ కణతల నొప్పి తగ్గుతుంది. ఇక మరొక సమస్య నడినెత్తిన మాడు నొప్పి రావటం, ఆక్సిపిటల్ హెడేక్. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం, పెద్ద పేవులో మలినాలు పేరుకుపోయి సంచితం అవటం ఇలాంటి కారణాల వల్ల మీకు ఒకవేళ నడినొప్పి రావచ్చు, అంటే నడినెత్తిలో నొప్పి రావచ్చు. అలా వస్తుంటే మీకోసం మీరు తయారు చేసుకోగలిగేటటువంటి ఒక చక్కటి ప్రథమ చికిత్స ఉంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న చెంచాడు లిన్సీడ్ గింజలు, అంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, వీటిని నోట్లో వేసుకొని నమిలి మింగేయండి. తర్వాత వేడి పాలు తాగండి. అలాగే తాజా అల్లాన్ని ముద్దగా నూరి చెవుల వెనక అక్కడ ఎముకుంటుంది కదా, మాస్టాయిడ్ ప్రాసెస్, దానిపైన లేపనం చేసుకోండి. దీంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మాడు నొప్పి ఉదయానికల్లా తగ్గిపోతుంది. ఇక మరొక సమస్య పైల్స్, అరిసె మొలలు. పైల్స్ని ఆయుర్వేదంలో అరిసెస్సు అంటారు. అరి అంటే శత్రువు అని, అంటే శత్రువులాగా బాధించేది అని దీని అర్థం. మలద్వారం దగ్గర ఉండేటువంటి కండరాలు ఉబ్బిపోయి మెలికలు తిరిగినప్పుడు వాటి లోపల ఉండేటువంటి రక్తం అడ్డుకుపోయి గడ్డగడుతుంది. ఇలా గడ్డగట్టడం వల్ల ఈ పైల్స్ అనే సమస్య వస్తుంది. దీన్ని తగ్గించేటటువంటి ఒక మంచి మహత్తరమైన ప్రథమ చికిత్స తెలుసుకుందాం. కలబంద ముదురు ఆకుని తెచ్చుకోండి. పైన కింద పొరలని చాకుతో తీసేసేయండి. ఈ లోపల గుజ్జుని గ్రైండర్లో వేసి బ్లెండ్ చేసి గుజ్జులాగా తయారు చేయండి. ఈ గుజ్జుని పూటకి 1.5 కప్పుల మోతాదుగా 3 పూట్ల కూడా పైల్స్ తగ్గే వరకు లోపలికి తాగుతూ ఉండండి. ఇది పైల్స్ వల్ల వచ్చేటటువంటి నొప్పి, దురద, మంట, మలబద్ధకం ఇలాంటి అన్ని సమస్యల్ని తగ్గిస్తుంది. ఇక మరొక సమస్య ఎక్కిళ్ళు, హిక్కప్స్. ఘాటు పదార్థాలను తీసుకోవటం,
పొట్టలోపల ఉండేటువంటి యాసిడ్ పైకి పొంగటం, ఇలాంటి కారణాల వల్ల సాధారణంగా ఎక్కిళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఎక్కిళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా ఈ బాధితులకు కూడా మహా ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ సమస్యని హిక్కా అంటారు. ఈ మూల పదం నుంచి హిక్కప్స్ అనే పదం పుట్టింది. ఈ సమస్యను తగ్గించేటువంటి ఒక మంచి ప్రథమ చికిత్స తెలుసుకుందాం. ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ ఆముదాన్ని తీసుకోండి. దీనికి 2 టీ స్పూన్ల తేనె కలపండి. బాగా కలియదిప్పేసేసి చప్పరిచ్చి మింగండి. దీంతో వెక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి. ఇక మరొక సమస్య ఇండైజెషన్, అరుగుదల తగ్గటం. అరుగుదల తగ్గటం అనేది నిజానికి పెద్ద సమస్య. ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు విపరీతమైనటువంటి అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనివల్ల ఈ పొట్ట ఉబ్బరింపు అలాంటి చిన్న సమస్య నుంచి కీళ్ళ నొప్పి వరకు ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి అనేక రకాల సమస్యల్ని ప్రాథమిక స్థాయిలో నివారించుకోగలిగేటటువంటి పద్ధతి ఏంటంటే అరుగుదలను పెంచుకోవటం. ఈ అరుగుదలని పెంచేటువంటి ఒక చక్కటి ప్రథమ చికిత్స తెలుసుకుందాం. ఒక లవంగ మొగ్గని, అలాగే ఒక వెల్లుల్లి రెబ్బని, అలాగే ఒక చిటికెడు ఉప్పుని, ఇంకా చిటికెడు వంట సోడాని, వీటన్నిటిని కలిపి నూరండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మింగేయండి, లేకపోతే నోట్లో వేసుకొని నమిలి తినండి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది, ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. ఇక మరొక సమస్య పొట్ట ఉబ్బరెచ్చటం, అలాగే అరుగుదల తగ్గటం. ఆహారం పూర్తిగా జీర్ణం కానప్పుడు పొట్టలో నొప్పిగా, మందంగా, ఏదో నిండిపోయినట్లు బరువుగా, బిర్రుగా అనిపిస్తుంది. ఇలా ఎక్కువ కాలం జరిగిందనుకోండి, అరుచి ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కలగకుండా తిన్నది తిన్నట్లుగా సక్రమంగా జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి ఆయుర్వేద ప్రథమ చికిత్స తెలుసుకుందాం. ఒక పావు కప్పు తాజా ఉల్లిపాయ రసాన్ని తీసుకోండి. దీనికి 1.5 టీ స్పూన్ల తేనెను కలపండి. అలాగే 1.5 టీ స్పూన్ల మిరియాల పొడిని కలపండి. దీన్ని 3 భాగాల కింద డివైడ్ చేసి రోజుకి 3 సార్లు చొప్పున దీన్ని చప్పరిచ్చి మింగుతూ ఉండండి. దీంతో అరుగుదల, ఆకలి ఇలాంటివి సక్రమంగా ఉంటాయి. ఇక మరొక సమస్య మహిళల్లో బహిష్టు నొప్పి రావటం, డిస్మెనోరియా. ప్రతి మహిళ నెల నెల ఎదుర్కొనేటటువంటి సమస్య ఈ బహిష్టు నొప్పి. ఈ సమస్య కొంతమందిలో తీవ్రస్థాయిలో ఉండి బతుకుని దుర్భరం చేస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి అనేక మంది అనేక రకాల ప్రమాదకర రసాయన పదార్థాలను ఔషధాల కింద వాడుతూ ఉంటారు. అయితే మీకు తెలుసు వీటితో ఇక్కట్లు ఉంటాయి. కాబట్టి నెల నెల ఇలా వాడటం ప్రమాదం కాబట్టి యథేచ్ఛగా వాడకూడదు. మరి ఏం చేయాలి? బహిష్టు నొప్పిని సురక్షితంగా తగ్గించేటువంటి ఒక సహజ ఆయుర్వేద ప్రథమ చికిత్స ఉంది. దీన్ని తెలుసుకుందాం. ముదురు కలబంద ఆకుని పైన కింద ఉండేటువంటి తోలుని చాకుతో తొలగించేయండి. లోపల కండ భాగాన్ని తీసుకోండి. దీన్ని గ్రైండర్లో వేసి జెల్ మాదిరిగా బ్లెండ్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ కలబంద జెల్ అలాగే లేదా జ్యూస్ దీన్ని 1 టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకోండి. 2 చిటికెళ్ళు మిరియాల పొడిని కలపండి. ఔషధం సిద్ధమైంది. దీన్ని కడుపు లోపలికి తీసుకోండి. ఇలా రోజుకి 3 సార్లు చొప్పున బహిష్టు నొప్పి తగ్గే వరకు వాడండి. నెల నెల ఇబ్బంది పెట్టేటువంటి మెన్సెస్ పెయిన్స్కి ఇది మహత్తరమైన ఔషధం. ఇక మరొక సమస్య బాడీ పెయిన్స్, కండాల నొప్పి. అనేక సందర్భాల్లో బడలిక, జలుబు, వైరల్ జ్వరాలు, అలాగే ఓవర్గా శరీరాన్ని కష్టపెట్టడం, అజీర్ణం, ఒకే పని అనేక 100 సార్లు చేయటం ఇలాంటి కారణాల వల్ల కండాల నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ సమస్యను తగ్గించేటువంటి చక్కని లేపన ఔషధాన్ని తెలుసుకుందాం. ఒక చిన్న చెంచాడు తాజా అల్లం కొమ్ముల్ని తీసుకొని బాగా మెత్తగా గుజ్జు చేయండి. ఇప్పుడు దీనికి 1.5 టీ స్పూన్ల పసుపుని కలపండి. పేస్ట్లా తయారవుతుంది. దీన్ని ఎక్కడైతే కండాల నొప్పి ఉందో ఆ నొప్పి మీద విస్తారంగా పూసుకోండి. ఇలా అవసరాన్ని బట్టి రోజుకి 2 లేదా 3 రోజులు దీన్ని వాడితే, రోజుకి 2 సార్లు చొప్పున 2-3 రోజులు వాడితే ఈ కండాల నొప్పి మంత్రం వేసినట్టుగా తగ్గుతుంది. ఇక మరొక సమస్య అతిగా తినటం, బింజ్ ఈటింగ్. అవసరానికి మించి తినటం వల్ల అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని అధ్యసనం అంటుంది. ఇది ఒక రకమైనటువంటి మానసిక సమస్య. ఒకవేళ మీకు ఇలాగ ఆహార సేవన మీద నియంత్రణ లేకపోతే అప్పుడు ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. ఒక చిన్న చెంచాడు వేయించిన సోంపుని, ఒక చిన్న చెంచాడు ధనియాలని, అలాగే చిటికెడు ఉప్పుని కలపండి.
ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకొని నమిలి మింగేయండి. అలాగే ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళకి ఒక నిమ్మకాయని పిండి కొద్దిగా వంట సోడాని కలిపి తాగేయండి. ఇలా ఆహారానికి 1 గంట ముందు చేస్తూ ఉంటే ఆహారం మీద వెర్రి కోరిక తగ్గుతుంది, అవసరానికి మించి తినటం అనేటటువంటి ఈ క్రేవింగ్ తగ్గుతుంది. ఇక కొంతమందికి పై నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాడీ పెయిన్స్. అనేక సందర్భాలలో కండరాల నొప్పులు, బెణుకులు వంటివి చాలామందిని సతమతం చేస్తూ ఉంటాయి. వీటిని ప్రతిసారి పెయిన్ కిల్లర్స్తో తగ్గించుకోవాలనుకుంటే అది అవాంఛనీయ దుష్ఫలితాన్ని కలగజేసేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ పెయిన్స్ని, నొప్పులు, బెణుకులు ఇలాంటి వాటిని, ఈ పై నొప్పుల్ని మీకు మీరే తగ్గించుకోవచ్చు. ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. 2 చిన్న చెంచాలు శొంఠి పొడికి 1 చిన్న చెంచాడు పసుపు పొడిని కలపండి. కొద్దిగా నీళ్లు కలుపుతూ పేస్ట్లా తయారు చేయండి. దీన్ని చిన్న మంట మీద సుకోష్ణ స్థితికి వచ్చే వరకు వేడి చేయండి. ఇప్పుడు ఈ ఔషధం సిద్ధమైంది. దీంట్లో చిన్న కాటన్ గుడ్డను ముంచి ఈ పేస్ట్ని మందంగా పొరలాగా కాటన్ గుడ్డ మీద పూయండి. పట్టి మాదిరిగా తయారవుతుంది. ఇప్పుడు మీకు ఈ బెణుకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అతికించుకోండి. తర్వాత పట్టి ఊడిపోకుండా బ్యాండేజ్ గుడ్డతో చుట్టుకోండి. రాత్రి అంతా కూడా వదిలేయండి. ఉదయానికల్లా మీ కండాల నొప్పి, ఇరుకు నొప్పులు, బెణుకులు ఇలాంటివన్నీ మాయమవుతాయి. ఇక మరొక సమస్య విషకీటకాలు కుట్టడం. వర్షాలు విస్తారంగా పడే రోజులలో కీటకాలు, కందిరీగలు, తేళ్లు ఇలాంటివి ఎక్కువగా కుడుతూ ఉంటాయి. వీటి కాట్ల వల్ల విషం శరీరం లోపలికి వ్యాపించి నొప్పి, దద్దుర్లు ఇలాంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణ ప్రమాదం కూడా జరిగే రిస్క్ ఉంటుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చేయాల్సినటువంటి ఒక మంచి ఆయుర్వేద ప్రథమ చికిత్స ఉంది. తాజా కొత్తిమీర ఆకుల్ని తెచ్చుకోండి, చిన్నగా తరగండి. ఆ తర్వాత వీటిని దంచి రసం పిండండి. అరకప్పు మోతాదుగా లోపలికి తాగేయండి. అలాగే చందనం చెక్కని నీళ్లు చిలకరిస్తూ సాండ్రాయి మీద అరగదీసి గంధం తీయండి. ఈ చందన గంధాన్ని ఆయింట్మెంట్ లాగా కీటకం కుట్టిన చోట పూసుకోండి. ఇలా రోజుకి 3 లేదా 4 సార్లు చేస్తే విష కీటకం ఘాటు తాలూకు నొప్పి నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఇక కొంతమందికి విష పదార్థాలు శరీరం లోపలికి చేరుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో ప్రమాదవశాత్తు కానీ ఇతర కారణాల వల్ల కానీ విష పదార్థాలు శరీరం లోపలికి ఎంటర్ అయిపోతాయి. ఇది ఆహార రూపంలో జరగవచ్చు, లేదా ఆహారేతర పదార్థాల రూపంలో కూడా జరగవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఈ విష పదార్థాల ప్రభావాన్ని తగ్గించే ఒక చక్కటి ఆయుర్వేద విరుగుడు ఔషధాన్ని తెలుసుకుందాం. 1.5 టీ స్పూన్ల నెయ్యికి 1.5 టీ స్పూన్ల అతి మధురం అంటే ఇష్టిమధు వేరు పొడిని కలపండి. దీన్ని కొద్దిగా చప్పరిస్తూ మింగేయండి. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు చేస్తే హానికర విష పదార్థాల తాలూకు విష ప్రభావం శరీరం మీద కనిపించకుండా పోతుంది. ఇక కొంతమందికి చర్మం మీద దద్దుర్లు, తడపర తయారవుతూ ఉంటాయి, ర్యాష్. కొన్ని సందర్భాలలో శరీరానికి సరిపడని ఆహారం కానీ లేకపోతే బయట నుంచి ఏదన్నా పదార్థంతో రియాక్షన్ అవ్వటం కానీ జరిగిందనుకోండి, అప్పుడు చర్మం మీద దద్దులు తయారవుతాయి. ఇవి అనేక సందర్భాల్లో మొండిగా మారిపోయి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటి దద్దులని ఆదిలోనే అంతం చేసే శక్తివంతమైనటువంటి ఔషధం ఉంది. దీన్ని తెలుసుకుందాం. 1 పెద్ద చెంచాడు ధనియాలని 1 కప్పు వేడి నీళ్ళ కలపండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి హాట్ ఇన్ఫ్యూజన్ తయారు చేయండి. తర్వాత వడపోసుకొని తాగేయండి. తర్వాత తాజా కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి రసం పిండి అరకప్పు మోతాదుగా తాగండి. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు అవసరాన్ని బట్టి వాడితే చర్మం మీద తయారైనటువంటి దద్దుర్లు, తడపర, ర్యాష్ ఇలాంటివి తగ్గుతాయి. ఇక కొంతమందికి స్పృహ తప్పుతూ ఉంటుంది, తెలివి తప్పి పడిపోతూ ఉంటారు, షాక్కి గురవుతారు. విపరీతమైన ఎండ వేడి, తలకు దెబ్బ తగలటం, తలకు రక్త సరఫరా తగ్గటం ఇలాంటి వాటి వల్ల తెలివి తప్పి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎక్కువసేపు తెలివి తప్పి పడిపోతే కీలక అంతర్గత అవయవాలు దెబ్బతినొచ్చు. కాబట్టి వెంటనే స్పృహలోకి తెప్పించడం అవసరం. దీనికోసం ఉపయోగపడే ఒక శక్తివంతమైన, తేలికైన ఆయుర్వేద ప్రథమ చికిత్సను తెలుసుకుందాం. వస. ఈ వజ కొమ్మని మెత్తగా పొడి చేయండి. 1 చిటికెడంతా తీసుకొని గాఢంగా వాసన పీల్చుకునేలాగా చేయండి. అలాగే తాజా ఉల్లిపాయని చిన్నగా తరిగి ముద్దగా నూరండి. రసం పిండండి. ఇప్పుడు ఇంకు ఫిల్లర్తో ఈ ఉల్లి రసాన్ని తీసుకొని 2 ముక్కు రంధ్రాల్లో కూడా 2 చుక్కల చొప్పున బిందువుల కింద
ఐ డ్రాప్స్ కింద మన నేజల్ డ్రాప్స్ కింద వేయండి. దీంతో ఈ ఔషధం ఒక షాక్లా పనిచేస్తుంది. మూర్చిపోయిన బాధితుడికి తెలివి వచ్చేలా చేస్తుంది. ఇక మరొక సమస్య సైనస్లు పూడుకుపోవటం, అంటే స్టఫీ నోస్. దీంతో ముఖంలో నొప్పి వస్తూ ఉంటుంది. సైనస్లు అనేవి ఏంటి అంటే మన తలలో ఉండే గాలి గదులు. తల బరువుగా ఉండటం కోసం మామూలుగా ఈ మన తల తయారయ్యేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఎముకలతో తయారైంది అనుకోండి, అప్పుడు బరువు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బరువు ఉండకుండా గాలి గదులు తయారవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో వీటి లోపల పొరలు, అంటే ఈ సైనస్ లోపల పొరలు కఫంతో సంచితం అవుతాయి. దీంతో తలలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలి? ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. తాజా అల్లం కొమ్మని ముద్దగా దంచండి. కొద్దిగా వేడి చేసేసి సైనస్ల మీద పై పూతగా పూసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒక చిటికెడు వసకొమ్మల పొడిని తీసుకోండి. దీన్ని ముక్కు పొడులాగా గాఢంగా వాసన పీల్చండి. దీంతో లోపల ఉండే కఫం కరిగి కారిపోయి బయటకు వచ్చేస్తుంది. దీంతో ఈ అనీజీనెస్ నుంచి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇక మరొక సమస్య నిద్ర చాలకపోవటం, ఇన్సామ్నియా. నిద్రారాహిత్యం అనేది ఒక పెద్ద సమస్య. ఆకలి అన్ని రోగాల్ని తగ్గిస్తే నిద్ర సగం రోగాలను తగ్గిస్తుందని ఒక మంచి సామెత ఉంది. నిద్రకి ఇంతటి ప్రాధాన్యత ఉంది. మీకు సరిపడినంత నిద్ర రాకపోతున్నా, ఒకవేళ నిద్ర చాలకపోతున్నా, నిద్రపోయిన తర్వాత నిద్ర మెడుకు వస్తున్నా ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. 1 కప్పు నీళ్ళకి 1/2 టీ స్పూన్ జాజికాయ పొడిని కలపండి. కషాయం మాదిరిగా మరిగించండి. ఇప్పుడు రాత్రి పడుకునే ముందు తాగండి. అలాగే నువ్వుల నూనెని అరికాళ్ళకి, నడినెత్తికి పూసుకోండి. మర్దన చేసుకోండి. అలాగే నువ్వుల నూనె వేడి చేసేసి 2 చెవుల్లో కూడా డ్రాప్స్ కింద వేసుకోండి. అలాగే 1 కప్పు ఆవు పాలకి రుచికి సరిపడినంత పటిక బెల్లం పొడిని, అలాగే తేనెను కలపండి. ఇలాగా పటిక బెల్లం పొడి, తేనె, పాల కలిపి తాగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చక్కటి గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఇక మరొక సమస్య అతి నిద్ర. 1 కప్పు మోతాదుగా నీళ్ళని ఒక పాత్రలో తీసుకోండి. దీనికి 1/2 టీ స్పూన్ వసకొమ్మల పొడిని కలపండి. మరిగించండి. కషాయం తయారు చేయండి. ఇప్పుడు పడుకునే టైంలో దీన్ని తాగేయండి. దీంతోపాటు రాత్రిపూట 7ంటికే తిని 9 కల్లా పడుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే అతి నిద్ర సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య గొంతు నొప్పి, థ్రోట్ పెయిన్. అదే పనిగా మాట్లాడాల్సి రావటం, అలాగే కలుషిత నీళ్ళను తాగటం, శరీరానికి సరిపడిన ఆహారాలను తినటం, ఇలాంటి కారణాల వల్ల ఈ గొంతు నొప్పి అనేది వస్తుంది. ఇలాగా తరచూ ఇబ్బంది పెట్టేటువంటి గొంతు నొప్పిని తగ్గించే ఒక మంచి ప్రథమ చికిత్స తెలుసుకుందాం. 1 కప్పు వేడి నీళ్ళకి 1/2 టీ స్పూన్ పసుపుని కలపండి. అలాగే చిటికెడు ఉప్పును కూడా కలపండి. అంటే ఇది ఒక హాట్ ఇన్ఫ్యూజన్ లాగా తయారవుతుంది. దీంతో గొంతు తగిలేటట్టుగా పుక్కిట పట్టండి. ఇలాగా రోజుకి 2 సార్లు, అవసరాన్ని బట్టి 3 సార్లు చేస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది. ఇక మరొక సమస్య శరీరంలో వాపు తయారవటం, ఎడిమా. శరీరంలో వాపు తయారవటానికి చాలా రకాల కారణాలు దోహదపడతాయి. దీన్ని తగ్గించేటటువంటి అన్ని సందర్భాలకి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఔషధాన్ని తీసుకుందాం. 2 కప్పుల నీళ్ళకి 1/2 కప్పు బార్లీ గింజల పొడిని కలపండి. ఇప్పుడు 1/2 కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించండి. దీన్ని వడపోసుకొని ఈ బార్లీ కషాయం తాగేయండి. దీంతో శరీరంలో తయారైనటువంటి వాపు తగ్గుతుంది. ఒకవేళ వాపు అనేది శరీరం బయట, చర్మం మీద తయారైందనుకోండి, అప్పుడేం చేయాలి? మరొక మంచి ప్రథమ చికిత్స ఉంది. 2 భాగాల పసుపు పొడికి 1 భాగం ఉప్పు కలపండి. ఇలా కలిపి నీళ్లు చేర్చి పేస్ట్లా తయారు చేయండి. వాపు తయారైన భాగానికి పూసుకోండి. దీంతో స్థానికంగా తయారైనటువంటి వాపు తగ్గుతుంది. ఇక మరొక సమస్య దంతాల నొప్పి, టూత్ పెయిన్. దంతాల నొప్పిని అందరూ అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఏం చేయాలి? ఒక చక్కటి ప్రథమ చికిత్స ఉంది. లవంగాల నూనెని దూది వండ మీద 3 చుక్కలు వేయండి. దంతాలతోటి ఈ నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ నొక్కి పట్టుకోండి. దీంతో ఈ దంతాల నొప్పి తగ్గుతుంది. ఇలాగా మన ఇంటిళ్ళపాదిని వేధించేటటువంటి అనేక సమస్యలు
మెడికల్ ఎమర్జెన్సీ లాగా వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించేటువంటి ఈ ప్రథమ చికిత్సల్ని మీరు వాడుకోండి. అయితే ఇవి ప్రథమ చికిత్సలే, గృహ చికిత్సలే. ఒకసారి సమస్య వీటి స్థాయిని మించుంటే అప్పుడు చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అనుపాన సహపానాలతో సహా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.